నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను సిరాజ్. ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి అంటారు పెద్దలు. ఇప్పుడు వైఎస్ జగన్ అదే చేస్తున్నారా? గత ఎన్నికల్లో ఎక్కడ చేజారిందో తిరిగి అక్కడి నుంచే మొదలుపెట్టారా? సామాజిక సమీకరణాల మీద జగన్ స్పెషల్ ఫోకస్ చేశారా? కాపు మంత్రం పఠించడం అందులో భాగమేనా? సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ నుంచి జగన్ ముద్రగడ పద్మనాభం పాడెమోయడం వరకు ప్రతి దాని వెనకాల ఓ లెక్కుందా? అసలు ఇంతకీ ఏంటి ఆ లెక్క? పక్కా ప్లానింగ్ ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్. 2024 అసెంబ్లీ ఎన్నికల టైంలో కారణాలు ఏమైనప్పటికీనూ కాపుల నాడి పట్టుకోవడంలో నాడు వైసీపీ వెనుకబడిందనేటువంటి ప్రచారం మాత్రం గట్టిగా సాగుతుంది. ఉత్తరాంధ్ర నుంచి గుంటూరు వరకు పార్టీ కీలక కాపు నేతలు ఉన్నప్పటికీ ఆ సామాజిక వర్గ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడంలో విఫలమయ్యారనేటువంటి చర్చ కూడా ఉంది. అదే టైంలో కాపు ఓట్లను కూటమి లాక్కెళ్లిపోయింది అనేటువంటి లెక్కలు కూడా ఉన్నాయి. దీంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని మార్చాలని, ఎక్కడ పోయిందో అక్కడి నుంచే మొదలు పెట్టాలన్న టార్గెట్ తో జగన్ సైలెంట్ గా గేమ్ మొదలు పెట్టారట. అందుకే ఆ కోణంలో అంది వచ్చినటువంటి ఏ చిన్న అవకాశాన్నైనా వదలకుండా వాడేస్తున్నట్లుగా పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. విజయవాడ సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ ఎపిసోడ్ నుంచి తాజాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాడెను జగన్ మోయడం వరకు ప్రతి ఒక్క చర్య ఇందులో భాగమేనన్నటువంటి అంచనాలు కూడా రాజకీయ వర్గాల్లో ఊపందుకున్నాయి. ఎన్నికలకి ఇంకా 3 ఏళ్ల టైం ఉన్నా ఇప్పటి నుంచే సామాజిక సమీకరణాలపైన దృష్టి పెట్టినట్లుగా ప్రచారం కూడా జరుగుతుంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల రాజకీయాలే అధికార మార్పిడిలో కీలకమైనటువంటి అభిప్రాయం ఎప్పటి నుంచో ఉంది. అందులో ఆ ప్రాంతంలో పూర్వ వైభవం సాధించాలనేటువంటి లక్ష్యంతో పార్టీ అడుగులు వేస్తుందట. అందులో భాగంగానే ప్రజల్లో చర్చకు వచ్చినటువంటి ప్రతి అంశాన్ని రాజకీయ అవకాశంగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తుందంట విపక్ష వైసీపీ. ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి జగన్ నివాళులర్పించడం, పాడెను మోయడంతో పాటుగా అంతిమ సంస్కారాలు పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారు విపక్ష నేత. ఇదే ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. భౌతిక కాయానికి నివాళులర్పించడం వరకు ఓకే గాని ఆ తర్వాత పరిణామాలే నిశితంగా చూడాలని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అదే సమయంలో నిబద్ధత ఉన్నటువంటి నాయకుడిగా ముద్రగడ మరణం వైసీపీకి కూడా తీరని లోటన్నటువంటి వాదనలు సైతం వినబడుతున్నాయి. జగన్ వస్తారు, నివాళులర్పిస్తారు, అక్కడి నుంచి వెళ్తారనేటువంటి ప్రతి ఒక్కరూ అనుకున్నారు. కానీ జగన్ చేసినటువంటి పని వైసీపీ నేతలతో పాటుగా కాపు నేతలను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. జగన్ లాంటి నేతలు పాడెమోయడం అందరినీ కదిలించింది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా మారినటువంటి ముద్రగడ పద్మనాభం లాంటి నేత పాడెమోయడం అంటే తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఏపీ రాజకీయాల్లో. ఇక అంతకుముందు విజయవాడ కృష్ణలంక సాయి కృష్ణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కస్టోడియల్ డెత్ ఎపిసోడ్ పైన వైసీపీ నాయకత్వం వేగంగా స్పందించింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు కొన్ని వివరాలు బయటపెట్టడం, ఆ తర్వాత జగన్ స్వయంగా ఆ కుటుంబాన్ని పరామర్శించడంతో రాజకీయ హీట్ ఒక్కసారిగా పెరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం స్పందించడం, ముఖ్యమంత్రి చంద్రబాబు బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడడం, సంబంధిత పోలీస్ అధికారులపైన చర్యల్లాంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ఆ వెంటనే కాపు సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నేతల సమావేశం మరింత చర్చనీయాంశంగా మారింది. అదే సమావేశంలో సాయి కృష్ణ కుటుంబానికి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించి అంబటి రాంబాబు, తోట తిమూర్తులు ఆధ్వర్యంలో ఆ సాయం అందించారు. దీంతో కాపు నేతల మీటింగ్ కేవలం సామాజిక సమావేశమా లేక రాజకీయ వ్యూహమా అన్న చర్చ కూడా సాగింది. మరోవైపు కాపు సామాజిక వర్గ సమస్యల విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సరిగ్గా స్పందించడం లేదంటూ కూడా వైసీపీ విమర్శలు మొదలుపెట్టింది. గత ఎన్నికల్లో కూటమికి అండగా నిలిచిన కాపులకు ఇప్పుడు న్యాయం జరగడం లేదన్నది వైసీపీ ప్రధాన వాదన. అయితే ఈ అంశాన్ని రాజకీయంగా ముందుకు తీసుకువెళ్లేటువంటి ప్రయత్నంలో భాగంగానే వరుసగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. పైగా సాయి కృష్ణ వ్యవహారంలో పవన్ కాపు వర్గానికి అండగా నిలబడలేదనేటువంటి వాదన కూడా ఆ వర్గంలో ఉంది. చాలా రకాలుగా హింసించి చెప్పుకోలేక బయటకి ఇవన్నీ వస్తే అలాంటి వాడు ఏమైపోయారో తెలియదని ఆ కేసు కోర్టులో జరుగుతుంది. అతనికి వత్తాసుగా వీళ్ళందరూ వెళ్తారు. తల్లి బాధ వేరే, తల్లి బాధ నేను అర్థం చేసుకోగలను. అతను చేసే వృత్తి ఏదో క్రిమినల్, అతను ప్రొఫెషనల్ క్రిమినల్. అతను ఒక ప్రొఫెషనల్ క్రిమినల్ లో ఎలా ఎన్నికేసుకొస్తారు? ఏ బేసిస్ లో ఎన్నికేసుకొస్తారు? జస్ట్ బికాస్ హీస్ యువర్ కాస్ట్. గోదావరి జిల్లాల తర్వాత ఇప్పుడు ఉత్తరాంధ్ర పైన దృష్టి పెడుతున్నారట వైసీపీ అధిష్టానం.
విశాఖ వేదికగా కాపు నేతల సమావేశానికి సన్నాహాలు కూడా జరుగుతున్నాయని వారు చెబుతున్నారు. విశాఖ, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలపైన ప్రత్యేక దృష్టితో ఈ సమావేశం ఉండబోతుందంటున్నారు. అయితే 2024 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో తూర్పు కాపులు అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కొత్త వ్యూహంతో ముందుకు వెళ్ళవచ్చని అంటున్నారు. ఇక ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ గతంలో దూరమైన సామాజిక వర్గాలను మళ్లీ దగ్గర చేసుకోవాలని వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తుందని చెబుతున్నాయి తాజా పరిణామాలు.